ఈ 7 మాటల్ని 3 మాటలకు చెప్పాలంటే ప్రేమ, క్షమ, త్యాగం. ఈ 3 లక్షణాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నాయి. యేసయ్య సర్వలోకమును ప్రేమించాడు. యేసు ప్రభు మనుషులందరినీ క్షమించాడు. యేసు ప్రభు మనుషులందరి కొరకు తన్ను తాను త్యాగం చేశాడు, తన్ను తాను యాగం చేసుకున్నాడు. శిలువ మీద పలికినటువంటి ఈ 7 మాటలు కూడా చాలా అమూల్యమైనటువంటి మాటలు. మొట్టమొదటి మాట క్షమాపణ, అంటే క్షమించే మంచి గుణం. ఇతరులు ప్రియమైన వర్లరా, మన విషయంలో అనేక సార్లు తప్పు చేసినప్పుడు, తొందరపడి మాట్లాడినప్పుడు, మాటలతో బాధ పెట్టినప్పుడు క్షమించే మనసు ఖచ్చితంగా మనకు ఉండాలని ప్రభు చెప్పాడు. ప్రభు అన్నాడు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. శత్రువుని క్షమించలేము, బాధ పెట్టిన వాడి కొరకు ప్రార్థన కూడా చేయలేము. కానీ ప్రభు ఏమన్నాడంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. మీలో ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి. పరలోక ప్రార్థనలో కూడా మా శత్రువుల పాపాలు మేము క్షమించిన ప్రకారం మా పాపములు కూడా మీరు క్షమించండి. అంటే మన పాపాలను దేవుడు క్షమించాలని కోరుకుంటాం, కానీ మన శత్రువుల పాపాలు మాత్రం క్షమించాం. వాళ్ళు ఆ రోజు అది చేశారు, ఈరోజు ఇది చేశారు, వారు మమ్మల్ని అలా అన్నారు, ఇలా అన్నారు అని మాటికి వాటిని గుర్తుపెట్టుకుంటాం. కానీ ప్రభు ఏమన్నాడు, వాటిని మీరు క్షమించండి, మనస్ఫూర్తిగా క్షమించండి, వారిని మీరు క్షమించి వదిలిపెట్టండి, ఆ విషయాన్ని మర్చిపోండి. అంటే క్షమాపణ. ఈ క్షమాపణ అనేది ప్రభువారు చెప్పాడు, చేశాడు. ప్రభు శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు వీడు ఇతరులను రక్షించాడు, కానీ తన్ను తాను రక్షించుకోలేకపోతున్నాడు అని, నీవు దేవుని కుమారుడు అయితే ఆ శిలువ దిగి రమ్మని హేళన చేస్తూ, అపహాస్యం చేస్తూ, గేలి చేస్తూ ప్రభువుని నిజంగా ఎంతో దూషిస్తూ ఉన్న తరుణంలో ప్రభు అన్నాడు, శిలువ మీద వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి